హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మీరు ఒకవేళ కొత్త అయితే ఫాలో చేయండి ఛానల్ని. చాలామంది చూస్తున్నారు బట్ ఫాలో చేయట్లేదు. సో ఈరోజు టాపిక్ వచ్చి ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూస్ అమెరికాలో. ఓకేనా, ఈరోజు కరెంట్లీ అందరూ ఏం గోత్రూ అవుతున్నారు అనేది చూసి దాన్ని బేస్ చేసుకొని చేస్తున్న వీడియో ఇది. అండ్ ఈ వీడియో నార్మల్గా నేను ఇప్పటివరకు 3 minutes మీద ఏ వీడియో చేయలేదు, బట్ ఈ కంటెంట్ 3 minutes లోపు చేయలేను, ఎందుకంటే మిస్ఇంటర్ప్రిట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జనాలు. సో కాబట్టి ఇది కొంచెం లెంతీ ఉంటుంది, బట్ చూడండి వెరీ యూస్ఫుల్. సో ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి రిలేషన్షిప్లో ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి అనేది చెప్పడానికి, కాకపోతే బిఫోర్ దట్ కాంటెక్స్ట్ ఉండాలి కదా ఎందుకు అనేది. సో డైరెక్ట్ ఎవరు మిస్టేక్స్ ఏది చెయ్యరు కావాలని. సో ఇప్పుడు H1 మీద ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, రైట్? బికాజ్ ఎందుకంటే వాడికి జాబులు ఉండట్లేదు. సగం మందికి జాబులు ఉన్నోడికి మళ్ళీ వీసా ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు, వాడు ఇండియా పోతే వస్తాడో రాడో తెలియదు, ఇంకా ఓపీటీ సిపిటీ మాట్లాడాల్సిన అవసరమే లేదు. సో ఇట్లా ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో ఇక్కడనే ఉండిపోతున్నారు, స్టక్ అయిపోయి. పెళ్ళిళ్ళు ఏజ్ దాటిపోయినా కూడా ఇక్కడే ఉండిపోతున్నారు. సో ఇప్పుడు ఇంకో సైడ్ ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళది ఎట్లుందంటే, ఇప్పుడు ఇక్కడ రిమోట్ జాబ్లు అవి ఇవి లేవు, ఇంకా ఖతం అయిపోయినాయి. సో ఇప్పుడు జాబ్ ఎక్కడొస్తే అక్కడనే పోవాలి, ఎందుకంటే జాబ్ మార్కెట్ కూడా బాగాలేదు కాబట్టి వచ్చింది తీసుకొని వెళ్ళిపోవడం ఎక్కడొస్తే అక్కడ. సో ఇప్పుడు వైఫ్ ఎక్కడనో కాలిఫోర్నియాలో, హస్బెండ్ ఎక్కడనో జార్జియాలోనో లేకపోతే న్యూయార్క్లోనో ఎక్కడనో ఉంటాడు. ఓకే, సో ఏదో చుట్టాలు కలిసినట్టు అప్పుడప్పుడు రిలేషన్షిప్ ఏదో ఉందా అంటే ఉంది, అప్పుడప్పుడు కలవడమే యూనో. సో ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి థాట్స్ ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు అమ్మాయిలకి వస్తాయని కదా, అబ్బాయిలకు కూడా వస్తాయి, బట్ మోస్ట్లీ అమ్మాయిలలో ఎక్కువ ఉంటుంది ఇది. సో నేను పెళ్లి చేసుకుంది ఎందుకు, నేను ఇట్లా వర్క్ చేయడానిక, ఇట్లా డబ్బులు పంపించడానిక, అంటే కంపానియన్షిప్ కోసం కదా చేసుకుంది, నాకు టైము అండ్ లవ్ ఇస్తారనే కదా పెళ్లి చేసుకుంది అన్న థాట్లో ఉంటారు అమ్మాయిలు, రైట్? సో ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ అది పెరుగుతుందో కొత్తలో ఓకే అడ్జస్ట్ అవుతారు, కానీ రాను ఏమైందంటే ఇది ఎక్కువ పైలప్ అయిపోతుంది ఎమోషనల్ ఇదంతా. సో దెన్ దే స్టార్ట్ లుకింగ్ ఇన్ టు లైక్ దే డోంట్ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు దట్స్ రాంగ్. ఎవరైతే దగ్గరలో ఉండి అటెన్షన్ ఇవ్వడము, మంచి మాట్లాడడము, కొంచెం లవ్ లాగా అఫెక్షన్ చూపించడం అది చేసేసరికి దే విల్ గెట్ అట్రాక్టెడ్ టు దెమ్, రైట్? సో ఇట్లా అఫైర్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఓన్లీ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా వైఫ్ ఎక్కడనో ఉండి లైక్ యూనో వాళ్ళు కూడా అంతే సేమ్, రైట్? జెండర్ బయాస్డ్ ఏం లేదు. సో ఈ ఇల్లీగల్ అఫైర్స్ మళ్ళీ ఎవరు అంటే దీంట్లో పార్టిసిపేట్ చేసేది పెళ్ళిళ్ళు కాకుండా ఉండే ఓపీటీ సిపిటీ వాళ్ళు, H1 వాళ్ళు, వీళ్ళంతా. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎవరిని తప్పు పడదాము అంటే, ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఏమో ఆమెను జాబ్ చేయాల్సిందే అంటారు, ఎందుకంటే వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ దే హ్యావ్, సో చేయాల్సిందే ఆమె జాబ్ అన్నట్టు అంటారు. ఇప్పుడు ఆమె నేను జాబ్ చేయను ఆయనతో ఉంటా అంటే ఉండనివ్వరు. ఓకే, సో ఇప్పుడు అబ్బాయి చేయొచ్చు, లేకపోతే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ నుండి చేయొచ్చు ఈ ప్రెషర్ ఆమె మీద. ఓకే, అందుకు వాళ్ళు అట్లా చేస్తుండొచ్చు. ఇంకో సైడ్ అబ్బాయిలు కూడా సేమ్ అంతే యూనో ప్రెషర్ వల్ల చేస్తుండొచ్చు. అండ్ ఈ H1 అండ్ ఓపీటీ సిపిటీ వాళ్ళు వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళు ఇక్కడ ఖాళీగా తిరగడమే. సో వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఇట్లా చేస్తుండొచ్చు. సో ఇక్కడ మెయిన్లీ ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఫైనాన్షియల్ ప్రయారిటీస్ ఫస్టా లేకపోతే ఫ్యామిలీ ఫస్టా, పార్ట్నర్ ఫస్టా అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి పెళ్లి చేసుకోకుండా నా ఉద్దేశం. ఎందుకంటే ఒకవేళ ఫైనాన్షియల్సే ప్రయారిటీ అనుకుంటే ఇంకా ఇట్లా పెళ్లి చేసుకోవడం వేస్ట్. అప్పుడప్పుడు కలిసేదానికి వైఫే అవసరం లేదు కదా, దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళ లైఫ్తో ఆడుకోవడం ఎందుకు, అంటే హస్బెండ్ అయినా వైఫ్ అయినా, రైట్? సో అవన్నీ క్లియర్ అయినాక చేసుకోవడం అనేది బెటర్ అని అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ టెలింగ్ పీపుల్ వాట్ టు డూ, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ and think about it and take necessary steps and cautious steps and to avoid, right, the conflicts and all in the relationships ruin అయిపోతాయి, families ruin అయిపోతాయి. పెళ్ళి is not just between two people కదా, చాలా డబ్బులు స్పెండ్ చేస్తారు అండ్ ఫ్యామిలీస్ బాధపడతాయి. కొంతమంది సూసైడ్లు చేసేసుకుంటారు వాళ్ళు ఇట్లా చేస్తారు అని తెలిసిన తర్వాత. సో ఇవన్నీ గైస్, ఇట్స్ నాట్ అ జోక్, లైఫ్ ఈజ్ నాట్ అ జోక్. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా దిగొద్దు మ్యారేజ్లకు అనేది ప్రజెంట్ జనరేషన్ చూస్తే తెలుస్తుంది. సో దట్స్ మై మెసేజ్. అండ్ ఈ వీడియోతో మీరు ఒకరిని సస్పెక్ట్ చేయండి, హస్బెండ్ని వైఫ్ని సస్పెక్ట్ చేయమనడమో లేకపోతే వైఫ్ని హస్బెండ్ని సస్పెక్ట్ చేయమని చెప్పడమో ఆ ఉద్దేశం కాదు ఈ వీడియోది. సో రియూన్ అవుతున్నాయి రిలేషన్స్, కేర్ఫుల్గా ఉండండి, టేక్ కేర్ చేయండి, టైం ఎక్కువ ఇవ్వండి, పార్ట్నర్తో టైం స్పెండ్ చేయండి అని చెప్పడమే నా ఉద్దేశం. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నెగిటివ్ తీసుకున్నటోడికి 100 నెగిటివ్లు కనిపిస్తాయి, పాజిటివ్ తీసుకున్న వాళ్ళకి 100 పాజిటివ్లు కనిపిస్తాయి. సో నాకు మళ్ళీ కామెంట్లో రివర్స్ ప్రీచింగ్లు చేయొద్దు. ఓకేనా? అన్నీ తెలుసుకొని అన్నీ అనుకున్న తర్వాత వీడియో చేసిన. నచ్చకపోతే స్క్రోల్ చేయండి వీడియో, బట్ ఇఫ్ యూ హ్యావ్ గట్స్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్ దెన్ వాచ్ ద వీడియో and appreciate me. Thank you so much guys.